హలో గైస్, వెల్కమ్ టు ఆంధ్ర వీడియో. వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూఈ అప్డేట్స్ ఇన్ తెలుగు. నిన్న జరిగిన డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో సోలో సికోయా అండ్ జేకబ్ ఫాతు వర్సెస్ డబ్ల్యూడబ్ల్యూఈ అండర్స్పిరిటెడ్ యూనివర్సల్ ఛాంపియన్ కోడీ రోడ్స్ అండ్ రోమన్ రైన్స్, వీళ్ళ నలుగురి మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉండే. 4-5 మ్యాచెస్ ల ఈవెంట్, ఓ చిన్న ఈవెంట్ ఇది. ఇంత చిన్న ఈవెంట్ లోనే రెసల్ మేనియాలో ఎలాగైతే ఎంట్రీ ఇస్తారో అలాగే ఎంట్రీ ఇచ్చారు ఈ డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో. రోమన్ రైన్స్ అయితే అదిరిపోయింది, ఎంట్రీ మాత్రం సూపర్. రెసల్ మేనియాలో ఎలాగైతే ఎంట్రీ ఇచ్చారో ఇక్కడ బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో అలాగే ఎంట్రీ ఇచ్చారు. ఓటీసీ ఒరిజినల్ ట్రైబల్ చీఫ్, ఓన్లీ ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్. రెసల్ మేనియా 40 తర్వాత ఈ మ్యాచ్ ఆడటం. రోమన్ రైన్స్ ఓరి నాయనో ఓరియమ్మో, ఈ మ్యాచ్ నిజంగా ఈ మ్యాచ్ మాత్రం పిచ్చెక్కిపోయింది. రెసల్ మేనియా లెవెల్లో జరిగింది ఈ మ్యాచ్. ఫస్ట్ లోనే రోమన్ రైన్స్ ని అండ్ కోడీ రోడ్స్ ని జేకబ్ ఫాతు అండ్ సోలో సికోయా వాళ్ళిద్దరు కలిసి నిజంగా రోమన్ రైన్స్ ని అండ్ కోడీ రోడ్స్ ని చుక్కలు చూపించేస్తారు. పట్ట పగలే ఇదిగో చుక్క అనుకుంటా గుద్దేస్తారు. చాలా అంటే చాలా డేంజర్ గా ఇలా నమస్కారం పెడుతుండో చూడండి, సేమ్ టు సేమ్ పాల్ హేమన్ లాగానే. ఓరియమ్ము. ఫస్ట్ లో అయితే రోమన్ రైన్స్ అండ్ కోడీ రోడ్స్ చాలా అంటే చాలా తన్నులు తింటారు, చాలా అంటే చాలా కొట్టేస్తారు వీళ్ళిద్దరిని. ఆ తర్వాత రోమన్ రైన్స్ కి కోపం వచ్చేసి రోమన్ రైన్స్ అయితే గుద్దేస్తాడు సోలో సికోయాని. చాలా అంటే చాలా డేంజరస్ గా, నా స్థానాన్ని నువ్వు తీసుకున్నావేంద్ర అని గుద్దేస్తాడు. జేకబ్ ఫాతు కోడీ రోడ్స్ ని గుద్దానికి పోయి వాడే గుద్దేసుకుంటాడు. చాలా అంటే చాలా డేంజరస్ గా గుద్దుతాడు, అక్కడే పడిపోతాడు. ఆ తర్వాత కోడీ రోడ్స్ ఒక క్రాస్ రోడ్ ఇస్తాడు, చాలా అంటే చాలా డేంజరస్ గా. ఆ తర్వాత జేకబ్ ఫాతుని టేబుల్ పైన పెట్టి రింగ్ పైన నుంచి దుంకుతాడు కోడీ రోడ్స్ జేకబ్ ఫాతు పైన. చాలా అంటే చాలా డేంజరస్ గా వాడు లేవని పరిస్థితిలో ఉంటాడు. అప్పుడే రోమన్ రైన్స్ సోలో సికోయాని కొడుతూ ఉన్నప్పుడు టామాటోంగా అండ్ టాంగాలోవా వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అప్పుడే జెమ్మీ ఊసో వస్తాడు, రిటర్న్ అవుతాడు. డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో గుద్దేస్తాడు వాళ్ళిద్దరిని, టామాటోంగాని అండ్ టాంగాలోవాని. ఆ తర్వాత రోమన్ రైన్స్ సోలో సికోయాని ఒక డేంజరస్ స్పియర్ ని ఇచ్చి ఈ మ్యాచ్ ని గెలుచుకుంటారు. డబ్ల్యూడబ్ల్యూఈ అండర్స్పిరిటెడ్ యూనివర్సల్ ఛాంపియన్ కోడీ రోడ్స్ అండ్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్. ఆ తర్వాత రోమన్ రైన్స్ గెలిచిన మూమెంట్ ని సెలబ్రేషన్ జరుపుకోకుండా వచ్చిన తమ్ముడిని జెమ్మీ ఊసోని కౌగిలించుకుంటాడు. చాలా రోజుల తర్వాత వచ్చినావు, నన్ను సేవ్ చేసినావని. నిజంగా ఓరి నాయను ఓరి అమ్ము, ఎంతటి ప్రేమను చూసాం ఈరోజు డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో. ఆ తర్వాత రోమన్ రైన్స్ అండ్ జెమ్మీ ఊసో రింగ్ బయటకు వెళ్ళిపోతారు. ఆ తర్వాత రింగ్ లోపల కోడీ రోడ్స్ ఒకటే ఉంటాడు. అప్పుడే దొరికిందిరా ఛాన్స్ అనుకుంటా టామాటోంగా అండ్ టాంగాలోవా అండ్ సోలో సికోయా అండ్ జేకబ్ ఫాతు వాళ్ళు నలుగురు కలిసి ఇక కోడీ రోడ్స్ ని గుద్దేస్తారు, చాలా అంటే చాలా డేంజరస్ గా. ఆ తర్వాత రోమన్ రైన్స్ అండ్ జెమ్మీ ఊసో వచ్చి ఆ నలుగురిని గుద్ది రింగ్ అవతల పడేస్తారు, చాలా అంటే చాలా డేంజరస్ గా. ఆ తర్వాత ఒక థీమ్ సాంగ్ ప్లే అవుతుంది, ది ఫైనల్ బాస్ ద రాక్. ది ఓరి నాయనో వీడు ఇప్పుడు ఎంట్రీ ఇచ్చాడేమ్రా బాబు అని నేను అనుకున్నాను. నేనైతే షాక్ లో ఉండిపోయినారు. ద రాక్ వచ్చినది హ్యాపీ మూమెంట్, షాక్ మూమెంట్. ఓరి నాయనో రెండు మూమెంట్లు ఒకటేసారి కలిసి వచ్చినాయి. ద రాక్ వచ్చినా ఏమి చేయడు రోమన్ రైన్స్ ని అండ్ కోడీ రోడ్స్ ని చూసి. ఆ తర్వాత తన వేలతోటి 1 2 3 అనేసి ఆ తర్వాత థీమ్ సాంగ్ ప్లే అవుతుంది. ఆ తర్వాత వెళ్ళిపోతాడు ద రాక్. అసలు ద రాక్ ఎందుకు వచ్చాడు అని అంటే కోడీ రోడ్స్ కి అయితే ముందే చెప్పిండు, రోమన్ రైన్స్ స్టోరీ అయితే ముగిసింది, ఇప్పుడు నీ స్టోరీ నాతో మొదలైంది, నేను వచ్చినప్పుడు నీకే ఛాలెంజ్ చేస్తా అని అన్నాడు ద రాక్. చూడండి ఇక్కడ రెసల్ మేనియా 41 లో ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది, కానీ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ కాకూడదు. కోడీ రోడ్స్ వర్సెస్ ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్, కానీ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అయితే అస్సలకి కాకూడదు. ఎందుకంటే రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ అవ్వాలి అని నాకైతే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. వాళ్ళిద్దరిదే మ్యాచ్ కావాలి. మధ్యలో కోడీ రోడ్స్ గాడు బొంగులో కోడీ రోడ్స్ గాడు వస్తే నాకైతే చాలా కోపం వస్తుంది నిజంగా. ఎప్పుడు నుంచో అనుకుంటున్నాం రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్ రెసల్ మేనియాలో జరగాలి అని, కానీ ఇప్పుడు ఈసారి మాత్రం రెసల్ మేనియాలో జరిగే అవకాశం ఉంది. రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్ వాళ్ళ ఇద్దరి మధ్యలో మ్యాచ్ మాత్రం కన్ఫామ్ గా ఉంటది పక్కా. ఈసారి మాత్రం రెసల్ మేనియా 41 లో వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ మాత్రం పక్కా రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్.
ద రాక్ బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో రాకముందు 10-15 నిమిషాలు లైవ్ లో ఉన్నాడు ఇన్స్టాగ్రామ్ లో, మీరు చూసుకోవచ్చు. ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత కెవిన్ ఓవెన్స్ కోడి రోడ్స్ పైన చాలా అంటే చాలా డేంజరస్ గా అటాక్ చేశాడు. నిజంగా ఓరి నాయనో ఓరి అమ్మో ఏం కొట్టుడ్రా అప్ప, అక్కడ తన్నులు తిన్నాడు ఇక్కడ తన్నులు తిన్నాడు, చాలా అంటే చాలా డేంజరస్ గా కొట్టాడు కెవిన్ ఓవెన్స్ కోడి రోడ్స్ ని. WWE మండే నైట్ రా నెట్ఫ్లిక్స్ లో వచ్చే రోజు ఫస్ట్ రోజు స్కాట్ స్టెన్నర్ వస్తున్నాడు. నిజంగా చాలా రోజుల తర్వాత WWE హాల్ ఆఫ్ ఫేమర్. బ్లడ్ లైన్ లో మరొక మెంబర్ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఆస్కాఫా ఎప్పుడైనా ఎక్కడైనా రావచ్చు. నిజంగా వాడు వస్తే మాత్రం కిర్రాక్ నెక్స్ట్ లెవెల్లో ఉంటది బ్లడ్ లైన్. డ్రేవ్ మ్యాకెంటైర్ కి నిన్న జరిగిన WWE హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్ లో నెత్తి పలిగిపోయింది, నెత్తి చీరుకుపోయింది. ఆయనకి మాత్రం కుట్లు పడ్డాయి, చాలా కుట్లు పడ్డాయి. 16 కుట్లు పడ్డాయంట, నెత్తి మొత్తం చిరుకుపోయింది. చాలా అంటే చాలా డేంజరస్ గా బ్లీడింగ్ వచ్చింది, మీరు చూసుకోవచ్చు డ్రేవ్ మ్యాకెంటైర్ కి. డ్రేవ్ మ్యాకెంటైర్ త్వరగా రికవర్ అయ్యి సీఎం పంక్ గాడి పుంగి బజాయించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.